హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ చెప్పబోయే వంట ఏంటంటే అందరికీ నచ్చేది, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది బెండకాయ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా బెండకాయ చాలా మంచిది. బెండకాయ ఎందుకు మంచిదంటే దాంట్లో ఉన్న జిగురు మన కీళ్ళకి బాగా పనిచేస్తుంది. అదే బెండకాయ మామూలుగా పులుసులో కానీ కర్రీ కానీ వండితే తినరు పిల్లలు చాలామంది. ఇలా నేను చేసిన విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను వండేది గుత్తి బెండకాయ. గుత్తి బెండకాయకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, శనగపిండి, ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్, అన్నీ పొడి చేసి మొత్తంగా కలపాలి. మసాలా బెండకాయని అంటుకోవడానికి లైట్గా ఆయిల్ కలుపుకోవాలి. దాన్ని కలిపిన బెండకాయ ముక్కలన్నీ మధ్యలోకి బెండకాయని చీల్చి చాకుతో దాంట్లో ఈ మసాలాలు కూరాలి. కూరిన అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవాలి. బెండకాయ పొడి అంటుకోకూడదు. పొడి అంటుకుంటే మాడిపోతుంది, బయట అంటుకుంటే మాడిపోతుంది, బెండకాయ మాడిపోతుంది. అందువల్ల ఒక ప్లేట్లో పెట్టాలి. ముద్ద దాంట్లో కూరి ప్లేట్లో పెట్టాలి. అవి నూనె మరిగాక నూనెలో వేసి వేగాలి. బాగా ఒక పక్క పూర్తిగా వేగాలి. వేగిన తర్వాత దాన్ని మళ్ళీ తిరగేయాలి. తిరగేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు ఇలా చిలకరించాలి. చిలకరించి మూత పెట్టాలి. మూత పెట్టాక మగ్గిపోతుంది పూర్తిగా. అది మగ్గిన తర్వాత మూత తీసి కలపాలి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేయాలి. అంతే, గుత్తి బెండకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.